గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ అందరి తరపున మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులైనటువంటి మన కాకా మనవడు గడ్డం వంశీకృష్ణ గారికి ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను ఫ్రెండ్స్. కాబట్టి అందరూ దయచేసి ఈ వీడియోని సార్కు చేరేంత వరకు షేర్ చేస్తారని కోరుకుంటూ విషయంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సార్, మన బెల్లంపల్లి మరియు కాగజ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రామగుండం పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది స్టూడెంట్స్ హైదరాబాద్ మహానగరంలో చదువుకుంటున్నారు సార్. వీళ్ళందరూ మనకు సంబంధించిన ముఖ్యమైన పండుగల సందర్భంగా, అంటే దసరా, దీపావళి, సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి మన వైపు ప్రయాణం చేస్తారు సార్. ఈ కోణంలో మనకున్నటువంటి రైలు మార్గము ద్వారా వచ్చే అతి కొన్ని సర్వీసులు, ట్రైన్ సర్వీసుల ద్వారా ప్రయాణం చేస్తారు సార్. ఈ పండగల సందర్భంగా వీళ్ళందరూ ఒకేసారి వాళ్ళ సొంతూళ్ళకు ప్రయాణం చేయడం ద్వారా ఆ ట్రైన్ సర్వీసెస్ సరిపోవట్లేదు సార్. ఇది చాలా బాధాకరమైన విషయం సార్. కాబట్టి నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, రీసెంట్గా వందే భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని కూడా మన మంచిర్యాల ప్రజల కోసం, మన ప్రాంత ప్రజల కోసం మంచిర్యాలలో స్టాప్ను సాధించి మనందరికీ ఒక మంచి కార్యక్రమం చేసి పెట్టారు. దానికి నేను సదా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మనకు ఈ పండుగల సందర్భంగా, దసరా, దీపావళి, సంక్రాంతి సందర్భంగా ఆ ముందు రోజు, తర్వాత పండగ తర్వాత రోజుల్లో కనీసం ఒక 2 స్పెషల్ ట్రైన్ సర్వీసెస్లు మనకు ఏర్పాటు చేసే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించి, ఈ దసరాకి కాకపోయినా మళ్ళీ దసరా వరకైనా మనకు దసరా, దీపావళి, సంక్రాంతి సందర్భంలో స్పెషల్ ట్రైన్స్ వేసే విధంగా మీరు చర్యలు తీసుకోవడమే కాదు, ఖచ్చితంగా ఈ సర్వీసులు ఈ సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరం వరకు మన కాకా పేరు మీద కాకా ట్రైన్ స్పెషల్ సర్వీసెస్ అని పేరు పెడితే కూడా బాగుంటుందనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చి ఈ వీడియో అందరి తరపున వాళ్ళ యొక్క బాధను తెలియజేస్తూ, సార్, నేను ప్రత్యక్షంగా చూసిన విషయం ఏంటంటే, ఈ పండగ సందర్భంలో ట్రైన్స్ ఎక్కలేక ప్లాట్ఫామ్ మీద ఉండిపోయిన వాళ్ళను కూడా చూశాను సార్. కాబట్టి దయచేసి మన ప్రాంత పిల్లల గురించి పండగ సందర్భంగా స్పెషల్ ట్రైన్స్ ఆ ముందు తర్వాత 4 రోజులు నడిచే విధంగా, కనీసం 2 సర్వీసులు ఎక్స్ట్రా నడిచే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ, మన ప్రాంత రాజకీయ మేధావులకి, రాజకీయ నాయకులకి, విద్యావంతులకి, మరి అందరికీ, ప్రజలందరికీ మన పార్లమెంటు సభ్యుడు అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారికి విన్నవించి ఖచ్చితంగా స్పెషల్ సర్వీసెస్ సాధిస్తారని ఆశిస్తూ, నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే.